జీవితంలో ఎదగాలనుకునే వాళ్ళు, పైకి రావాలనుకునే వాళ్ళు ప్రతి చిన్న విషయాన్ని, పెద్ద విషయాన్ని ముందుగానే ప్లాన్ చేస్తారు. ఒక దేశం నుంచి ఒక దేశానికి వలసొచ్చేటువంటి పక్షులు ఎక్కడ ఆగాలి, ఏ టైంలో ఎగరాలి, ఎక్కడ ఫుడ్ దొరికిద్ది, ఎక్కడ వాటర్ దొరికిద్ది, ఎక్కడ రక్షణ దొరికిద్దని కొన్ని వందల కిలోమీటర్ల ప్రయాణం చేసేటప్పుడు వాటికి ఒక లీడర్ ఉంటుంది. ఆ లీడర్ ప్లాన్ చేసి సేఫ్టీగా తీసుకొచ్చి సేఫ్టీగా తీసుకెళ్ళింది. అంత చక్కని ప్లాన్ ఉండేది మూగజీవులకి. జియో స్థాపించక ముందు అనిల్ అంబానీతో విడిపోయిన ముఖేష్ అంబానీ తన తమ్ముడితో ఒక ఒప్పందం ఉంది. 10 సంవత్సరాల వరకు టెలిఫోన్ రంగంలోకి ముఖేష్ అంబానీ రాకూడదు అని. ఓకే. ఆ రోజే ముఖేష్ అంబానీ ఈ యొక్క టెలిఫోన్ వైర్లు వేయటం అనేది భారతదేశం మొత్తం మొదలుపెట్టాడు. మొదలుపెట్టి ఈ 10 సంవత్సరాల కాలంలో మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేసి ఆ ఒప్పంద కాలం పూర్తయిన రోజు కరెక్ట్‌గా జియోని భారతదేశంలో లాంచ్ చేశాడు. ఇది గొప్ప వాళ్ళ ప్లానింగ్ అంటే అలా ఉండిద్ది. ఈ 10 సంవత్సరాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ని డెవలప్ చేసుకున్నా గాని ట్రై చేశాడంటే ఆయన ఆలోచన ఎలా ఉందో చూడండి. ప్రతిదాన్ని ముందుగానే ప్లాన్ చేయాలి. రిటైర్మెంట్ ఎలా ఉండాలి? ఎంత ఉండాలి? అని ప్లాన్ చేసుకోవాలి. ఐఐటీ రామయ్య గారు రిటైర్మెంట్ తర్వాత ప్రైవేట్ స్కూల్ పెట్టి అత్యద్భుతమైన కోచింగ్ నుంచి పిల్లలకు ఐఐటీ సీట్లు కొట్టించాడు. అది రిటైర్మెంట్ ప్లానింగ్. అలాగే స్టడీ ప్లానింగ్. ఒక మిలిటరీ అధికారి తన పాపను ఐఏఎస్ చేయాలనుకొని మొదటి నుంచి ఇంటర్మీడియట్ చదివి బీకామ్ చదివించి బీకామ్ నుంచి డైరెక్ట్ కోచింగ్ ఇప్పించి 21 ఏళ్ళకే సుస్మితను ఐఏఎస్ చేశాడు. దాన్ని స్టడీ ప్లాన్. హెల్త్ ప్లాన్. నువ్వు ముందు గంట సేపు నడిస్తేనో, తినే ఆహారం తగ్గించి తింటేనో, నీ షుగర్ని, బీపీని రెగ్యులేట్ చేసి మేనేజ్ చేస్తే అది హెల్త్ ప్లాన్. అలాగే ఎంతమంది పిల్లల్ని కనాలి, ఆ పిల్లల్ని ఎలా చదివించాలి, అది ఫ్యామిలీ ప్లాన్. అట్లా ప్రతి దానికి ముందుగానే ప్లాన్ చేసుకొని దానికి అనుగుణంగా కనుక మనం ముందుకెళ్తే అద్భుతమైన సక్సెస్ వస్తుంది. అలా కాకుండా గజిబిజిగా ఏది జరిగితే అది జరిగిద్దిలే, ఎలా ఉంటే అలా అయిద్దిలే అని చెప్పేసి చేతకాని మాటలు, పనికిరాని ఫిలాసఫీలు వినకుండా చిన్న పనికి, పెద్ద పనికి ముందుగానే ప్లాన్ చేయండి. అద్భుతమైన సక్సెస్ మీ సొంతం.